హాయ్, వెల్కమ్ టు ఎంవీ స్టాక్. నేను మీ మధు. ఈ మధ్య హ్యూమన్ రిలేషన్స్, జనరేషన్ గ్యాప్, మోరల్ వాల్యూస్ వంటి అంశాలపై డిజిటల్ మీడియాలో అనేక కథనాలు షేర్ అవుతున్నాయి. అలా వైరల్ అయిన ఓ పోస్ట్లో తండ్రి కొడుకుల మధ్య సాగిన సంభాషణ భలే అనిపించింది. స్టోరీలోకి వస్తే వన్ ఫైన్ మార్నింగ్ ఒక కొడుకు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఒక డౌట్ ఉంది అడగనా అన్నాడు. దానికి ఆ తండ్రి, అడుగు అన్నాడు. వెంటనే ఆ కొడుకు, నాన్న మరి మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, టీవీలు కంప్యూటర్లు లేవు, ఏసీలు లేవు, లగ్జరీ కార్లు లేవు, మొబైల్ ఫోన్లు లేవు, ఇవన్నీ లేకుండా మీరు ఎలా బతికారో అసలు అర్థం కావడం లేదు అన్నాడు. ఆ క్వశ్చన్ వినగానే తండ్రి ఓ క్షణం షాక్ అయ్యాడు. ఆ ప్రశ్నలో వెటకారపు ధ్వని కూడా వినిపించింది ఆయనకి. అందుకే తన కొడుక్కి తత్వం బోధపడేలా చొరకండించాలని ఆయన గట్టిగా భావించాడు. స్థిరమైన గొంతుతో ఇలా ఆన్సర్ ఇచ్చాడు. చూడు నాయన, ఆ రోజుల్లో మాకు వచ్చిన లోటు ఏమీ లేదు. పెద్దల పట్ల రెస్పెక్ట్, ప్లానింగ్, డిసిప్లిన్, అండర్స్టాండింగ్, ఇలా అన్నిట్లో మేము టాపర్సే అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ కొనసాగిస్తూ, బైకులు, హెల్మెట్లు అవసరం మాకు రాలేదు. స్కూల్లో క్లాసెస్ అయ్యాక అక్కడే చాలాసేపు ఆడుకున్నాం. టీవీలు ఇచ్చే వినోదం కంటే అదే మాకు ఎక్కువ. ఫేస్బుక్, ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ బదులు మా స్నేహితులందరం నేరుగా కలుసుకొని కబుర్లు చెప్పుకున్నాం. దాహమేస్తే ఆ పక్కనే ఉండే పంపు నీళ్ళో బావి నీళ్ళో తాగేవాళ్ళం. వాటర్ బాటిళ్ళ కల్చరే తెలియదు మాకు. చిన్న వయసులోనే మాకు ఊబకాయం రాలేదు, కీళ్ళ నొప్పులు రాలేదు. బంధువులందరితో కలిసిమెలిసి హాయిగా గడిపాం. మా కాలంలో ఉన్నవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా అవే మాకిప్పటికీ స్వీట్ మెమరీస్ అని క్లారిటీతో క్లాస్ ఇచ్చాడు. తల్లిదండ్రుల మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఆచరించిన చివరి తరం మాదేనేమో. ప్రస్తుత మీ జనరేషన్ యాంత్రిక జీవితాలకు సాక్షులం కూడా మేం కోరే మంచిని మీరు కొంచెం పాటించినా అదే మాకు పరమానందం అంటూ ఆయన ముగించాడు. తండ్రిని చిన్నబుచ్చాలన్న ఉద్దేశంతో అడిగిన ప్రశ్న తనకే కనువిప్పు కలిగించడంతో ఆ కొడుకు తలదించుకున్నాడు. బాగుంది కదూ పంచ్ డైలాగ్. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే మరి. ఏమంటారు? కీప్ వాచింగ్ ఎంవీ స్టాక్. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్.